కన్సల్టేషన్ టైంలో కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ మేడం డేట్స్ తినొచ్చా అని అడుగుతూ ఉండేవాళ్ళు. సో, అంటే ఎందుకు అంత హెల్తీ ఫుడ్ కదా! అయినా కూడా అలా అడుగుతున్నారు అనుకునేదాన్ని. బట్ ఈ రోజు కూడా ఒక ప్రెగ్నెంట్ లేడీ అలా అడిగితే తను క్యాజువల్ అడిగాననమాట. ఎందుకు అట్లా అడుగుతున్నావు? హెల్తీ ఫుడ్ కదా అది. ఎందుకు నువ్వు అట్లా ఎందుకు అడిగావని. సో, తను చెప్పిన రీజన్ ఏంటి అంటే డేట్స్ తీసుకుంటే అబార్షన్ అయిపోతదని మా పెద్దవాళ్ళు తినొద్దని చెప్తున్నారు. ఇంకొక అమ్మాయి కూడా సేమ్ అట్లాగే అడిగింది. తను అడిగితే తను చెప్పిన కారణం ఏంటంటే నెలలు నిండకుండా డెలివరీ అయిపోతారు. సో, డేట్స్ తినొద్దని ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. తినొచ్చా లేదా అని. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందనేది ఈ వీడియోలో మీతో కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. డేట్స్‌లో ప్రత్యేకించి 2, 3 రకాల పదార్థాలు ఉన్నాయి. సో, వాటిలో ఏంటంటే ఫ్యాటీ యాసిడ్స్ లైక్ లినోలిక్ యాసిడ్ అని, ఓలిక్ యాసిడ్ అనే పదార్థాలు ఉంటాయి. సో, ఈ గర్భాశయ ముఖద్వారం అంటాం. అంటే సర్విక్స్ అంటాం కదా! సర్విక్స్ అనేది సాఫ్ట్ అవ్వడానికి, అలాగే ఓపెన్ అవ్వడానికి కొంతవరకు హెల్ప్ చేస్తాయి. అండ్ అలాగే ఖర్జూర పళ్ళలో టానిన్స్ అనే పదార్థాలు కూడా ఉంటాయి. ఈ పదార్థాలు అనేవి గర్భాశయం మజిల్స్ అంటే కాంట్రాక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ యూజువల్‌గా డెలివరీ టైంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో, ఈ హార్మోన్ లాగా పనిచేసే కొన్ని రకాల పదార్థాలు కూడా ఖర్జూరం పళ్ళలో ఉంటూ ఉంటాయి. సో, అందువల్ల ఖర్జూరం పళ్ళు తీసుకుంటే యూట్రస్ కాంట్రాక్షన్స్ అనేవి కూడా కొంతవరకు ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ కాంపోనెంట్స్ వల్ల అంటే ప్రత్యేకించి లెనోలిక్ యాసిడ్ అండ్ ఓలిక్ యాసిడ్ అని, టానిన్స్ అని, ఆక్సిడోసిన్ లాగా పనిచేసే పదార్థాలు. వీటి వల్ల గర్భాశయ ద్వారం అనేది సాఫ్ట్ అవ్వడము, ఓపెన్ అవ్వడము, అలాగే గర్భాశయం తాలూకా కాంట్రాక్షన్స్ అనేది రావడం అనేది ఖర్జూరం పళ్ళు తీసుకునేటప్పుడు జరుగుతూ ఉంటుంది. సో, బట్ ఇవన్నీ ఏంటంటే యాజ్ సచ్ డెలివరీ పెయిన్స్‌ని రప్పించవు. జస్ట్ ఓన్లీ డెలివరీ పెయిన్స్‌ని మాత్రమే అసిస్ట్ చేస్తాయి. అంటే త్వరగా డెలివరీ ప్రోగ్రెస్ అయ్యేలాగా హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. అంటే అందువల్ల మీరు 9 నెలలు వచ్చిన సగం రోజుల నుండి గనక మీ రెగ్యులర్ డైట్‌లో రోజుకి ఒక 6, 7 ఖర్జూరం పళ్ళను గనక ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీకు డెలివరీ అయ్యే టైంలో లేబర్ ప్రాసెస్ అనేది తక్కువ డ్యూరేషన్ ఉండేలాగా ఉంటుంది. అలాగే మీరు జనరల్‌గా డెలివరీ టైం అప్పుడు ఆక్సిటోసిన్ అనే ఇంజెక్షన్స్ వాడుతూ ఉంటాం కదా! వాటి తాలూకా అవసరం అనేది కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఖర్జూరం పళ్ళు తీసుకుంటే అబార్షన్ అవ్వడం అనేది వాస్తవం లేదు. అలాగే ఖర్జూరం పళ్ళనేవి యాజ్ సచ్ వాటంతట అవి డెలివరీ నొప్పులు తెప్పించవు కాబట్టి నెలలు నిండకుండా డెలివరీ అయ్యే ప్రమాదం కూడా ఉండదు. సో, మీరు హ్యాపీగా డెలివరీ డేట్స్ దగ్గరలో ఉన్నప్పుడు ఖర్జూరం పళ్ళని రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. కాకపోతే డయాబెటిస్ ఉన్న పేషెంట్స్ మాత్రం ఖర్జూరం పళ్ళని ఈ విధంగా రోజుకి 6, 7 అనేవి డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోకూడదు. ఎందుకంటే వీటిలో నేచురల్ షుగర్స్ ఉంటాయన్నాను కదా! ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్. సో, ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల అంత మోతాదులో ఖర్జూరం పళ్ళు తీసుకుంటే మీ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ తప్పే అవకాశం ఉంటుంది. సో, అందువల్ల డయాబెటిస్ లేని వాళ్ళు సేఫ్‌గా డేట్స్‌ని డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. I hope this information is useful to you. Share this information with your family and friends. Thank you.